ట్రైన్ వేయించారు రైల్వేతో మాట్లాడి. పొద్దున్నే ట్రైన్ గుర్తుంది కదా, తెల్లవారుజామున వస్తుంది, అవును తిరుగుతుంది అది. ఆ ట్రైన్ కూడా ఇచ్చారు ఆయన. రాత్రికి కూడా అక్కడికి వెళ్తుంది అది. ఇవన్నీ చంద్రబాబు ఉద్యోగులకి చేసిన మేలు, సౌకర్యాలు. ఇవన్నీ ఎప్పుడైతే జరిగిందో చంద్రబాబు మీద అంతకు ముందు ఉన్న నెగిటివిటీ పోయింది. మొన్నటిసారి సస్పెన్షన్ లేదు, ఉద్యోగులు ఏడిపించలేదు కూడా, ఏది ఆకస్మిక తనిఖీలు ఇట్లాంటి. కాబట్టి ఉద్యోగులకి హ్యాపీగా ఉంది. అయితే చివరిలో నేను చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళందరూ అంతకు ముందు కంటే ఫీలింగ్ ఉంది కదా రాజశేఖర రెడ్డి అని, ఆ ఫీలింగ్తో జగన్కి పాజిటివ్ ఉండేవాడు. దానికి తోడు ఏమైంది, మొన్నటిసారి వీళ్ళకి సంబంధించి పిఆర్సీ వెయ్యాలి చంద్రబాబు, రెండోసారి ఆ పిఆర్సీ వేయకుండా ఆపుకొచ్చారు. దాంతోపాటు మధ్యంతర భృతి మళ్ళీ ఎక్స్పెక్ట్ చేశారు, 4 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి చివరిలో ఇస్తారు. చంద్రబాబు ఇవ్వడానికి ఫస్ట్ ఒప్పుకోలేదు, చివరికి 10%, 11% ఇస్తానన్నారు. అశోక్ బాబు గట్టిగా ప్రెషర్ చేసిన తర్వాత 15%, 20% చేసినట్టున్నారు. నేను చెప్పుకోవాలి అక్కడ పబ్లిక్ అని చెప్పాక, ఇదే ఉద్యోగుల కన్నా. జగన్ అది చూసి 27% చెప్పాడు మధ్యంతర భృతి. అప్పుడు ఓకే 27% ఎక్స్ట్రా వస్తుందంటే పెద్దదే కదా అనేసి మళ్ళీ జగన్ వైపుకి మొగ్గారు వీళ్ళు. 27% ఇచ్చాడు జగన్ రాగానే మధ్యంతర భృతి. కానీ పిఆర్సీ వేశాక అది 23కి తగ్గించాడు. అంతవరకు ఉన్న బాగానే ఉండేది. ఆ మిగిలిన డబ్బులు వెనక్కి తీసుకుంటానన్నాడు. అక్కడ